బ్రేకింగ్ న్యూస్ మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది. ముఖ్యంగా లండన్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానానికి అయితే ఈ బాంబ్ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లండన్లోని బర్మింగ్హామ్ విమానాశ్రయంలో అయితే ఈ బాంబ్ బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. దీంతో అత్యవసరంగా ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం అర్ధరాత్రి ఆ సమయాలలో ఈ దీనికి సంబంధించిన వ్యవహారం జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ అత్యవసర ల్యాండింగ్ సౌదీ అరేబియాలోని ముఖ్యంగా రియాద్ విమానాశ్రయంలో జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎయిర్ ఇండియా విమానము దీనికి సంబంధించి మొత్తానికి ఎయిర్ ఇండియా విమానానికి అయితే బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే మొత్తం విమానాన్ని పేల్చేస్తామని చెప్పేసి ఈ విమానాశ్రయ ఏదైతే మనకు లండన్ నుంచి వెళ్ళి టేకాఫ్ అయిన తర్వాత లండన్ విమానాశ్రయం అయిన బర్మింగ్హామ్కి అయితే ఫోన్ కాల్ వచ్చినట్టయితే తెలుస్తోంది. మరి ఫోన్ కాల్ వచ్చిందా లేదంటే ఇతర ఏదో సమాచారం వచ్చిందని చెప్పేసి అధికారులు అయితే పర్టికులర్గా చెప్పలేదు. కానీ ఖచ్చితంగా బాంబ్ బెదిరింపులు అయితే వచ్చాయి. ఖచ్చితంగా విమానాన్ని పేల్చేస్తామని చెప్పేసి తేల్చి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంటనే దాన్ని అత్యవసర ల్యాండింగ్కి అయితే పిలిపించారు. అయితే ఈ అత్యవసర ల్యాండింగ్ సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లయితే ఎయిర్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి అధికారులు అయితే తెలియజేశారు. అయితే మరోవైపు ఇది పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా పశ్చిమాసియా మొత్తము ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇరాన్ ఇరాక్ ఆ గగనతలాన్ని కూడా మూసివేసుకున్నది. అయితే ఈ గగనతలాలను మూసివేయడంతో అంతర్జాతీయంగా వెళ్ళే విమానాలకైతే ఆ రాకపోకలకు చాలా ఇబ్బంది నెలకొన్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా సర్వీసులు ఏదైతే మనకు ఇరాన్ అలాగే ఇరాక్ అలాగే ఇజ్రాయెల్ గగనతలం నుంచి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసులు అలాగే ఇతర సర్వీసులు కూడా రద్దయినట్లు ఎయిర్ ఇండియా సర్వీస్ సిబ్బంది అయితే తెలియజేసింది. ముఖ్యంగా ఈ ఏదైతే ఆ ప్రయాణికులతో లండన్ నుంచి టేకాఫ్ అయిన విమానానికి బాంబ్ బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అయితే దాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలోని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇక అక్కడి నుంచి ప్రయాణికులను వేరే ఫ్లైట్లలో తమ గమ్యస్థానానికి ఢిల్లీకి చేర్చినట్లయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎవరు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారులు అయితే చాలా తీవ్రంగా దర్యాప్తు అయితే చేస్తున్నట్లు అర్థమవుతున్నది. అయితే గత కొంతకాలంగా ఎయిర్ ఇండియా సర్వీసులకు ఈ బాంబ్ బెదిరింపులు వస్తున్న విషయం అయితే తెలిసిందే. ఇక బాంబ్ బెదిరింపులతో పాటు ముఖ్యంగా సాంకేతిక లోపాలు అలాగే ఇంధన లోపాలు కూడా మొదలవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే చెన్నై నుంచి లండన్కు బయలుదేరే ఒక విమానాశ్రయానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక ఇబ్బందుల కారణంగా దాన్ని టేకాఫ్ అయిన తర్వాత అది గాల్లోనే దాదాపు 4 గంటల పాటు చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది. అయితే 4 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్కే వచ్చినట్లయితే మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ సమయంలో ఆ చక్కర్లు కొట్టిన సమయంలో దాదాపు 290 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. సో 290 మంది ప్రయాణిస్తున్న విమానం దాదాపు 4 గంటల పాటు తన గమ్యస్థానాన్ని చేరుకోకుండా గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులైతే తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము ఏదైతే మన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో చూస్తూనే ఉన్నాము. ఎయిర్ ఇండియా సర్వీసులకు కానీ ఇతర ఇండిగో సర్వీసులకు కానీ ఇతర అంతర్జాతీయ అలాగే జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్నాయి. అంతేకాకుండా ఆ విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. వీటితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఏదైతే మనకు ఆ విమానాల ఫిట్నెస్లో కానీ లేదంటే విమాన సర్వీసులకు సంబంధించి కొన్ని ఎయిర్ కండిషన్లకు సంబంధించిన వివాదాలను కూడా ప్రయాణికులు లేవనెత్తుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఈ ఘటనలు అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాతనే ఇవన్నీ వెలుగులోకి రావడం అయితే ఇప్పుడు గమనార్హం. మొత్తం మీద ఎయిర్ ఇండియా సర్వీసులకైతే ఈ వరుస బాంబు బెదిరింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే వీటి వెనకాల కారణం ఎవరు ఇప్పుడు ఏదైతే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటి వెనకాల ఆకతేల పని ఉందా లేదంటే ఏదైనా సంస్థలకు సంబంధించిన ఏదైనా ఉగ్ర సంస్థలకు సంబంధించిన వారు చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో చూసాము
మన భారత్కి పాకిస్తాన్ల మధ్య జరిగిన ఉగ్రదాడుల తర్వాత నేపథ్యంలో జరిగిన కాల్పులు, ఆ తర్వాత కాల్పుల విరమణలు, వీటి తర్వాతనే మనకు ఏదైతే ఈ వరుస బెదిరింపులు రావడము, మరి వీటికి లేదంటే ఈ వరుస బెదిరింపులకు తర్వాత పాకిస్తాన్ భారత్కు మధ్య జరిగిన సంబంధించిన కుట్రలకు ఎలాంటి భాగస్వామ్యం ఉన్నదని చెప్పేసి కూడా ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఒక కీలకంగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆ నిపుణులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఎయిర్ ఇండియా విమానాలకైతే